కనికరం సమాధానకరం మా పర్లోక తండ్రి, మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చేసుకుంటున్నాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసిన దేవ, ఉన్నవాడు స్తోత్రాలు. ఆది ఆల్ఫై ఓమి దేవ స్తోత్రాలు. ఇదిగోని మృతులైతే కానీ ఏకైకములకు నేను సజీవుడై ఉన్నాను గ్రహించిన వాళ్ళు కూడా స్తోత్రాలు. గత రాత్రి కాలం అంతా మంచి నిద్ర మంచి విశ్రాంతి నీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నా. ఉదయకాలంలో యూట్యూబ్ చేస్తుండగా తోడ నీరు దయచేయమని సమస్తం మీ చేతికి అప్పగించుకోవచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యము ఈ విధంగా రాయబడి ఉంటున్నది. ఈ విధంగా దేవుని వాక్యం రాయబడి మరి నెహమ్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో మొదటి నుండి మనం చదువుకున్నట్టయితే దేవుని వాక్యంలో రాయబడింది. ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరులైన యాజకులు లేచి గొర్రెల గుమ్మమును కట్టించి తలుపులు నిలిపిరి అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర యెరూషలేము పట్టణములో మరి 7 గుమ్మాలు ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. యెరూషలేము పట్టణమునకు 7 గుమ్మాలు, 7 ద్వారాలు ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అది మొట్టమొదటిది గొర్రెల గుమ్మము అని దేవుని వాక్యం రాయబడింది. మరి నెహమ్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో మొదటి వచనంలో మనం చూసినది ఎల్షాబు మరి మనం చూడగలుగుతున్నాం. అతడు గొర్రెల గుమ్మాన్ని మరి చూస్తున్నాం. ఈ గొర్రెల గుమ్మములో ఈ యొక్క గొర్రె మౌనముగా ఉండెను అని దేవుని వాక్యము రాయబడి యెషయా గ్రంథం 53, 6, 7 వచనాలలో గొర్రె మరి మౌనముగా ఉండుట. ఈ గొర్రెల గుమ్మము అనగా ఇది ఆ యొక్క బలులు అర్పించేటప్పుడు ఈ గుమ్మం గుండా మరి గొర్రెలను తీసుకొని వస్తూ ఉన్నారు. కాబట్టి దానిని బట్టి ఈ యొక్క ద్వారానికి గొర్రెల గుమ్మము అని పేరు వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదరు అంత మాత్రం కాక ఇది మౌనముగా, ఈ గొర్రె మౌనముగా ఉండు ద్వారం. అందుకే కీర్తన గ్రంథం 65:11 షియోనులో మౌనముగా ఉండుట స్తుతి చెల్లించుటయే అని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రం కాక యెషయా గ్రంథం 42:1 ఇదిగో నేను ఆదుకున్నవాడు, నేను ఏర్పరచుకున్నవాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. అంత మాత్రం కాక ఇంకా నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు మరి ఏం చేసినారు, మరి మీరు ఊరికయ్యే నిలిచి ఉండుడి, కనులార మీరు రక్షణ చూస్తారని మోసే ఇశ్రాయేలు ప్రజలకు సెలవిచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. అంతా మాత్రం కాక మరి వెనకలు చూసే ఫరో సైన్యం వచ్చింది, ముందు చూసే సముద్రం ఉంటున్నది. కాబట్టి వాటి నుండి దేవుడే మరి వారిని కాపాడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఎట్లా కాపాడినాడు? మోషే నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది ప్రభా. ఈ కర్ర మరి సముద్రం వైపు చాపినప్పుడు అది 2 పాయలుగా చేయబడి మరి ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేల మీదుగా వారు నడిచిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే మరి లూకా సువార్త 10వ అధ్యాయం 39 నుండి 41 వచనం వరకు మనం గమనించినట్టయితే అక్కడ బేతనియా గ్రామంలో మార్తా, మరియా, లాజరు ముగ్గురు ఉంటున్నారు. అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క మరి ఊరికి పోయినప్పుడల్లా, ఆ బేతనియాకు పోయినప్పుడల్లా ఆ ఇంటిలో మరియమ్మ, మార్తమ్మ, లాజరు ఇంటిలో బస చేసి వచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి ఒకనొక సమయంలో లాజరు చనిపోయినప్పుడు మరియమ్మ, మార్తమ్మ కబురు పంపినారు. అయ్యా, నువ్వు ప్రేమిస్తున్న లాజరు చనిపోయినాడు, నువ్వు వచ్చి తొందరగా రమ్మని అని కబురు పంపినప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఆయన ఉన్న చోటనే
మరి కొంచెం లేట్ చేసి ఆయన వచ్చినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు లాజరు చనిపోయి 4 రోజులైంది. పూళ్ళు వాసన పడుతున్నాడు. అయితే యేసు ప్రభు వచ్చినాడు. ప్రభా, నువ్వు ముందుగా వచ్చింటే బాగుండు కదా, లేకపోతే అంటే అమ్మ నువ్వు నమ్మినాడలా దేవుని మహిమ చూస్తాను. అయితే మరి అమ్మ యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటున్నాడు. మార్త అయితే అనేక పనులను విస్తారంగా పనులు పెట్టుకొని ఆమె మరి విస్తారమైన పనుల మీద ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. అయితే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుని, ప్రభా నేను ఇన్ని పనులు చేస్తున్నా కదా, నీకు చింత లేదా అని అన్నప్పుడు మరియా ఒక్కటి ఏర్పరచుకుంది, ఉత్తమమైన దానిని మరియా ఏర్పరచుకుందని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగా మనం చూడాలి. కాబట్టి ఆమె మరి ఊరికయే ఆమె ఉత్తమమైన దానిని మరియా ఏర్పరచుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాక దేవుడు మరి రుచి చూచి ఎరుగుడి అని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రమే కాక మరి యోబు గ్రంథంలో మరి 42:9 వచనంలో ఆయన 2 అంతల ఆశీర్వాదము ఊరుకునుట ద్వారా, ఆయన మౌనముగా ఉండుట ద్వారా తన భార్య దూషించింది, తన చేతులు యోబుని దూషించారు. అయినప్పటికీ ఆయన మరి ఊరుక ఉండుట ద్వారా 2 అంతల ఆశీర్వాదము పొందగలిగినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సోదర మరి రెండవదిగా మనం చూసినట్లయితే ఈ గుమ్మం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యములో మరి రెండవదిగా మనం చూసినట్లయితే గొర్రెలు విస్తరించుతున్నాయి. కాబట్టి సోదర మనం కూడా దేవుని పిల్లలమైన నీవు నేను ఆత్మీయంగా మనం విస్తరింపచేయాలి, అనేకులను మందిరానికి తీసుకొని రావాలి. అందుకే హెజ్కేల్ గ్రంథం 36-38 వచనంలో ఆ విధంగా మరి రాయబడింది. 36-37 వచనంలో కూడా హెజ్కేలు ఆ విధంగానే మనం దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే మరి యోహాను సువార్త 4:39 వచనంలో సమరయ స్త్రీని మనకు బాగా తెలుసు. సమరయ స్త్రీ కూడా మరి తన జీవితం అంతా యేసుక్రీస్తు ప్రభువారు తన నిజ జీవితాన్ని అంతా బయట పెట్టినప్పుడు ఆమె ఈయన నిజముగా లోకరక్షకుడిని గ్రహించి అనేకులను సమరయ పట్టణములో ఆ దేశంలో ఉంటున్న వారిని యేసు ప్రభు సన్నిధానానికి నడిపించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర నేను కూడా ఈ యొక్క గొర్రెల గుమ్మము ద్వారా నేను నేర్చుకునవలసినది ఏమంటే, అనేకులను ప్రభు సన్నిధానానికి నడిపించే వారిగా ఉండాలి. అంత మాత్రమే ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే చూడండి, 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:3 వచనంలో వారు బహుగా అభివృద్ధి నొందిరి. కాబట్టి సోదర అంత మాత్రం కాక మరి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో వచ్చినప్పుడు భూలోకంలో మనుషులలో విశ్వాసము కనుగొందున అని దేవుని వాక్యం రాయబడినట్టుగా మనం చదవగలుగుతాం. ఈ విధంగా కొంత మరి నా దేవుని వాక్యంలో చూసినట్టయితే ఈ యొక్క గొర్రెల గుమ్మము ద్వారా మనము నేర్చుకోవాల్సిన సంగతి మరి అనేకంగా ఉంటున్నాయి. మూడవదిగా మనం చూసినట్టయితే యెషయా గ్రంథం 53:7 వచనంలో సమర్పణ జీవితం ఈ గొర్రెల గుమ్మముకు సమర్పణ జీవితం ఉంది. కాబట్టి యెషయా గ్రంథంలో 53:7 వచనంలో ఆ మాట రాయబడింది. కాబట్టి ఆదికాండం 22:16 వచనంలో 10 వచనంలో రాయబడింది. మరి ఇస్సాకును కాళ్ళు చేతులు కట్టి అబ్రహాము ఆ బలిపీఠం మీద దహించాలని ఆ బలిపీఠం మీద పరుండబెట్టినప్పుడు పరలోకం నుండి మరి దేవదూత వచ్చి ఆ కుమారుని మీద చేయి వేయకము అని పలికినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి వారు ఆశీర్వాదాలు పొందగలిగారు. అంత మాత్రం కాక రోమాపత్రిక 12:1 మీరు సజీవ యాగముగా మీ శరీరములను
సమర్పించుకొనుడి అని దేవుని వాక్యం రాబడింది. కాబట్టి సహోదర ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే వారు సంరక్షించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మరి యేషోబు తన అన్నలను సంరక్షించినట్టుగా మనం ఈ గుమ్మం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే నీవు నేను మరి సమర్పణ జీవితం అనగా నీవు నేను మరి నేర్చుకోవలసిన వారుగా ఉంటున్నాం. కాబట్టి సహోదర ఇంకా నీవు అటువంటి అనుభవంలో లేకపోయినట్టయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి గొర్రెల గుమ్మము ద్వారా నీవు నేను నేర్చుకున్నాను. మొట్టమొదటిగా మనము మరి గొర్రెల గుమ్మం ద్వారా ఏం నేర్చుకున్నామంటే ఒకటి మరి దేవుని వాక్యంలో మనం ఇంతవరకు గమనించినాం. మరి విస్తరించుట మరి నేర్చుకున్నాం. తర్వాత మౌనముగా ఉండటం నేర్చుకున్నాం. సమర్పణ జీవితాన్ని మనం నేర్చుకున్నాం. కాబట్టి నీవు నేను మరి యేసుక్రీస్తు వారికి సమర్పణ జీవితం లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణమంతా పెట్టినాడు, రక్తమంతా కార్చినాడు, నిన్ను నన్ను కొన్నాడు, ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. కాబట్టి సహోదర ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచము. అప్పుడు నీవును నీటి వారును ఆత్మరక్షణ పొందావు. ఆయన రాకడ కొరకు నీవు నేను ఎత్తబడతావు. దేవుడి వాక్యమును దీవించుగాక. ఆమేన్.